నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, ఎవ్రీ గ్లోబల్గా ఇది రికగ్నైజ్డ్ వెబ్సైట్. మీరు కన్సల్టెన్సీని ఇండియాలో అప్రోచ్ అవుతున్నా, ఆస్ట్రేలియాలో అప్రోచ్ అవుతున్నా, వాళ్ళు జెన్యూన్ కన్సల్టెంటా కాదా, వీసా స్పాన్సర్షిప్ ఈజ్ అవైలబుల్ అని మెన్షన్ చేసి ఉంటాయి. మీరు చక్కగా నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, ఐ కెన్ గో టు ఆస్ట్రేలియా అని మీరు ఎగ్జైట్ అవ్వచ్చు. ఫైనల్లీ వాళ్ళు మీ దగ్గర నుండి లక్షలు మనీ తీసుకుంటారు అండ్ మీరు మోసపోతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. మా ప్రీవియస్ స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఈ స్పాన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసాకి ఎంప్లాయర్ని ఎలా కనుక్కోవాలి, ఎలా జాబ్స్ అప్లై చేయాలి, డిఫరెంట్ ఆక్యుపేషన్స్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఆక్యుపేషన్ ఏదైనా ప్రాసెస్ అయితే సిమిలర్గా ఉంటుంది. బట్ కొన్ని ఆక్యుపేషన్స్కి మేబీ లైసెన్సెస్ ఆర్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. బట్ అప్లికేషన్ అండ్ వీసా ప్రాసెస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. సో మీరు కనుక స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా అప్లై చేయాలి అనుకుంటుంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో నేను కొన్ని కామెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఈ వీడియో టాపిక్ హౌ టు ఫైండ్ ఎ స్పాన్సర్ టు గెట్ స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా ఇన్ ఆస్ట్రేలియా. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, లీగల్ అడ్వైస్ కాదు. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఈ వీడియోని 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ది హౌ టు అప్లై జాబ్స్ ఆన్ అవర్ ఓన్. సెకండ్, విత్ ఎక్స్టర్నల్ హెల్ప్ హౌ కెన్ వీ గెట్ ఎ జాబ్. అండ్ థర్డ్, థింగ్స్ టు డూ అండ్ నాట్ టు డూ. అంటే ఈ వీసా ఆర్ జాబ్స్ అప్లయింగ్ ప్రొసీజర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఫస్ట్ వెబ్సైట్ seek.com.au. ఇది మోస్ట్ పాపులర్ వెబ్సైట్ ఇన్ ఆస్ట్రేలియా. మీరు ఈ వెబ్సైట్లో జాబ్స్ అప్లై చేయడానికి మీకు సర్చ్ ఫీల్డ్లో మీ జాబ్ టైటిల్ని మెన్షన్ చేయండి. అండ్ ఫిల్టర్స్లో మీరు ఇంకా ఇండస్ట్రీస్ అట్లా మీకు కావాల్సిన ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తున్నప్పుడు కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్లో వీసా స్పాన్సర్షిప్ ఈజ్ అవైలబుల్ అని మెన్షన్ చేసి ఉంటాయి. అలాంటి జాబ్స్ అప్లై చేస్తే మీకు స్పాన్సర్ చేసే అవకాశాలు ఎక్కువ. కొన్ని జాబ్స్కి సిమిలర్లీ వీసా స్పాన్సర్షిప్ ఈజ్ నాట్ అవైలబుల్, వీ ఓన్లీ ప్రిఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ వర్కింగ్ రైట్స్ అలా కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అలాంటి జాబ్స్ మీరు అప్లై చేయడం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా వీసా స్పాన్సర్షిప్ లేదు అని మెన్షన్ చేశారు. సో మీరు సెలెక్ట్ అయినా కానీ మీకు ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో మీరు అలా వీసా స్పాన్సర్షిప్ ఉన్న జాబ్స్ని అప్లై చేస్తూ వీసా స్పాన్సర్షిప్ కుదరదు అన్న జాబ్స్ని అవాయిడ్ చేస్తూ మీరు జాబ్ సర్చ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు అప్లై చేసే జాబ్స్ ప్రతి జాబ్స్ అప్లై చేయడం వల్ల మనకి యూజ్ ఉండకపోవచ్చు. సో మోస్ట్ రీసెంట్ జాబ్స్ అవి సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేస్తే అప్పుడు మీకు కాల్స్ ఆర్ మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లెట్స్ సే ఒక జాబ్ మీరు అప్లై చేశారు, విచ్ ఈజ్ లైక్ 20 days బ్యాక్ దాన్ని పోస్ట్ చేశారు. సో ఆ జాబ్కి ఆ 20 daysలో చాలామంది అప్లై చేస్తుంటారు. సో మీరు ఈరోజు అప్లై చేయడం వల్ల మీకు కాల్ వస్తుందా, మీకు ఆ జాబ్ వస్తుందా అంటే కొంచెం ఛాన్సెస్ తక్కువ. అదే ఏదైనా జాబ్ లెట్స్ సే వాళ్ళు ఈరోజు జాబ్ పోస్ట్ చేశారు, రేపు ఏం అప్లికేషన్స్ వచ్చాయని చెక్ చేస్తున్నారు. సో అందులో మేబీ ఒక 20 అప్లికేషన్స్ వచ్చుంటే ఆ 20లో మిమ్మల్ని వాళ్ళు మీ రెజ్యూమ్ని చూసి ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మీ జాబ్ సర్చ్లో మీ ఫిల్టర్స్లో రీసెంట్ జాబ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్స్ పోస్టెడ్ టుడే అండ్ ఎస్టర్డే, 2-3 days, 1 week, ఇలా మోస్ట్లీ లెస్ దాన్ 1 weekలో ఉన్న జాబ్స్ని అప్లై చేయడం సజెస్టబుల్. ఈ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మీరు ఎవ్రీడే మేబీ లెట్స్ సే ఒక 10 minutes ఎవ్రీడే మీరు చెక్ చేసుకుంటూ ఆ రోజు రీసెంట్గా పోస్ట్ అయిన జాబ్స్ని మీరు అప్పటికప్పుడే అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఐ నో దిస్ ఈజ్ టఫ్, కొంచెం కష్టమే, బట్ ఇలా మీరు ఫాలో అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ సీక్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కొన్ని జాబ్స్ అప్లై చేసేటప్పుడు క్విక్ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అంటే మీరు రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్తో సీక్ నుండి డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. కొన్ని జాబ్స్కి ఈ క్విక్ అప్లై అనే ఆప్షన్ ఉండదు, అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ హిట్ అప్లై, ఆ అప్లైని క్లిక్ చేయంగానే అదొక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్తుంది. అదేంటంటే ఆ కంపెనీ ఆర్ ఆ జాబ్ పోర్టల్ వాళ్ళ ఇంటర్నల్ వెబ్సైట్. సో మీరు ఆ ఇంటర్నల్ వెబ్సైట్లో వాళ్ళ ప్రొసీజర్ని ఫాలో అవుతూ జాబ్ అప్లై చేయాల్సి ఉంటుంది.
మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ రెజ్యూమే, కవర్ లెటర్ ఇవి కస్టమైజ్ చేయాలి. ఆ రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమే అండ్ కవర్ లెటర్ రిలేటెడ్గా ఉండేలా మీరు కస్టమైజ్ చేసి అప్లై చేయాలి. అప్పుడే మీకు ఆపర్చునిటీస్ ఆర్ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ కాలంలో ATS సాఫ్ట్వేర్ టూల్ని వాడతారు. సో వాళ్ళు ఇనీషియల్ స్క్రీనింగ్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మీ రెజ్యూమే అండ్ కవర్ లెటర్ ఆ సాఫ్ట్వేర్ని గో త్రూ అయితేనే ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఆర్ హైరింగ్ మేనేజర్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, చాలామంది కస్టమైజ్ అనగానే లైక్ మేబీ ChatGPT ఆర్ ఎనీ అదర్ AI టూల్ని జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతారు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ChatGPT ఆర్ ఎనీ AI టూల్ని యూస్ చేయండి, కానీ దాని తర్వాత ఎడిట్ చేయండి. జస్ట్ AI కాకుండా మీరు ఫ్యూ ఎడిషన్స్ అండ్ ఫ్యూ చేంజెస్ చేసి రెజ్యూమ్ని చూడగానే ఇంప్రెసివ్గా ఉండేలాగా మీరు కస్టమైజ్ చేసి అప్లై చేయండి. సో ఇప్పుడు కొన్ని జాబ్స్కి మనం కంపేర్ చేస్తే మోర్ ఆర్ లెస్ జాబ్ డిస్క్రిప్షన్ సిమిలర్గానే ఉంటుంది. సో అలాంటి జాబ్స్కి మీరు సేమ్ రెజ్యూమే ఉంచవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కవర్ లెటర్ మాత్రం కస్టమైజ్ చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ వెబ్సైట్ లింక్డ్ఇన్. ఇది గ్లోబల్గా చాలా ఫేమస్ వెబ్సైట్. నాకు తెలిసి చాలామందికి ఆల్రెడీ తెలుసుండొచ్చు. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ ప్రొఫెషనల్గా కనిపించేలాగా కస్టమైజ్ చేయండి అండ్ నెట్వర్కింగ్ పెంచుకోండి. సిమిలర్ టు సీక్ మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకుని, మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకుని, మీ జాబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకుని మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు. అండ్ లింక్డ్ఇన్లో ఇంకో ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే మీరు హైరింగ్ మేనేజర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు హైరింగ్ మేనేజర్స్కి పర్సనల్గా మెసేజ్ చేయండి, మీ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ని ఫార్వర్డ్ చేయండి. ఐ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఎవరన్నా మీకు రిఫర్ చేయగలరేమో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిఫర్డ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్. మీరు అప్ టు డేట్గా మీ స్కిల్స్, మీ జాబ్ ఎక్స్పీరియన్సెస్, అందులో మీరు చేసిన ప్రాజెక్ట్స్, స్పెషల్ క్వాలిఫికేషన్స్ లైక్ సర్టిఫికేషన్స్ కానీ లైసెన్సెస్ ఇలా ఏమున్నా మీరు లింక్డ్ఇన్లో అవన్నీ ఇంక్లూడ్ చేయండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ని కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది వీసా స్పాన్సర్షిప్ ఈజ్ అవైలబుల్ ఆర్ వీసా స్పాన్సర్షిప్ ఈజ్ నాట్ అవైలబుల్. అండ్ సిమిలర్ టు సీక్ ఇందులో ఈజీ అప్లై ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ అప్లై అంటే పేరుకు తగ్గట్టుగానే మీ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ని అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లై చేయొచ్చు. నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఏమి ఉండవు. కానీ అప్లై అనేది సిమిలర్లీ ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్తారు, మీరు ఆ జాబ్ యొక్క ఆ కంపెనీ వాళ్ళ ఇంటర్నల్ పోర్టల్లో జాబ్ అప్లై చేస్తారు. సో దీనికి కూడా మీరు సీక్లోలానే రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ని కస్టమైజ్ చేసుకోండి అండ్ రీసెంట్ జాబ్స్కి అప్లై చేయండి. థర్డ్ వెబ్సైట్ ఇండీడ్. కంపారిటివ్ ఆస్ట్రేలియాలో సీక్ అండ్ లింక్డ్ఇన్ మోర్ పాపులర్. ఇండీడ్ అనేది కొంచెం తక్కువ పాపులర్ ఆస్ట్రేలియాలో, కానీ ఇట్స్ గుడ్ టు గివ్ ఇట్ ఏ ట్రై. సిమిలర్లీ జాబ్ టైటిల్తో మీరు సెర్చ్ చేసి డిస్క్రిప్షన్ని వెరిఫై చేస్తూ ఇఫ్ వీసా స్పాన్సర్షిప్ అవైలబుల్ అని మెన్షన్ చేస్తుంటే మీరు యాజ్ యూజువల్ సేమ్ ప్రొసీజర్ మీరు జాబ్ అప్లై చేయొచ్చు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, వన్స్ ఒక ఎంప్లాయర్ మీకు జాబ్ ఆఫర్ చేసి మిమ్మల్ని స్పాన్సర్ చేస్తాను అని అంటే వాళ్ళే ఆ వీసా అప్లై చేస్తారు మీ తరపున. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే మీ రీలొకేషన్కి కూడా సపోర్ట్ చేస్తాయి. నా పర్సనల్ వ్యూలో నాకు తెలిసిన చాలామంది ఈ 3 వెబ్సైట్స్ యూజ్ చేసి ఆస్ట్రేలియాలో జాబ్స్ తెచ్చుకున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా వేరే ఏదైనా వెబ్సైట్లో జాబ్ తెచ్చుకొని అది సక్సెస్ఫుల్ అయ్యి మీరు ఆస్ట్రేలియా వచ్చుంటే ప్లీజ్ కామెంట్ ద వెబ్సైట్ సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. వేరే వాళ్ళు ఆ వెబ్సైట్ని కూడా ఇంక్లూడ్ చేసి జాబ్ సెర్చ్ చేసి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ కేటగిరీ ఎక్స్టర్నల్ హెల్ప్. సో ఎక్స్టర్నల్ హెల్ప్ అంటే ఫస్ట్ వచ్చే సేఫ్, సెక్యూర్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ వే అనొచ్చు. ఈజీ అని అన్నానని తప్పుగా అనుకోకండి, ఉన్న ఆప్షన్స్లో దిస్ ఈజ్ ఈజీ అని నా ఉద్దేశం. జాబ్ ఈజీగా వస్తుంది అని కాదు. సో మోస్ట్ పాపులర్ ఆన్-సైట్ జాబ్ ఆఫర్. మీరు ఇండియాలో ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఆ కంపెనీకి ఆస్ట్రేలియాలో బ్రాంచ్ ఉంటే మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ టు ఆస్ట్రేలియా అని వాళ్ళకి చెప్పి లైక్ మీ మేనేజర్కి మీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేసి మీకు అక్కడ వేకెన్సీ ఉందేమో సర్చ్ చేసి ఆ ఆపర్చునిటీ మీకు వచ్చేలా ట్రై చేసుకోవడమే. యూ కెన్ గివ్ ఇట్ ఏ గో. వస్తుంది అన్న గ్యారంటీ ఉండదు, బట్ ఒకవేళ వస్తే మీరు ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళే మీకు వీసా అప్లై చేస్తారు, రీలొకేషన్కి సపోర్ట్ చేస్తారు అండ్ వచ్చిన వెంటనే మీకు జాబ్ ఉంటుంది. సెకండ్, రిఫరెన్స్.
ఒకవేళ ఆల్రెడీ స్పాన్సర్షిప్ ఆర్ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న వాళ్ళు మీకు తెలుసు అనుకోండి, ఏదో మీ ఫ్రెండ్, కొలీగ్, రిలేటివ్ ఎలా అయినా మీకు కనుక వాళ్ళు తెలిస్తే డోంట్ లూజ్ దేర్ కాంటాక్ట్. మీరు ఆల్ టైమ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, టచ్లో ఉండండి. ఒకవేళ వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీలో వేకెన్సీ ఉంటే వాళ్ళు మీకు రిఫర్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేసి అప్లై టు దట్ జాబ్, నువ్వు అప్లై చేస్తే నీకు ఆ జాబ్ వస్తుంది అది చెప్పేలాంటి పర్సన్ కాంటాక్ట్ ఉంటే అది లూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఆప్షన్ కన్సల్టెన్సీస్ ఆర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఆస్ట్రేలియాలో ఉన్నవి ఆర్ ఇండియాలో ఉన్నవి కన్సల్టెన్సీస్ ఆర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ని మీరు కన్సల్ట్ అవ్వండి. లైక్ మీ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ వాళ్ళకి సబ్మిట్ చేసి నేను జాబ్స్ చూస్తున్నాను ఇలా మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. సో కొన్ని కన్సల్టెన్సీస్ అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇక్కడున్న కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాయి. సో ఏమైనా వేకెన్సీ ఉంది అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ని కాంటాక్ట్ అవుతాయి చాలా కంపెనీస్. సో మీరు అలా రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యి మీ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ మెన్షన్ చేసి ఉంటే ఒకవేళ ఆ కంపెనీలో ఆ పొజిషన్ వేకెన్స్గా ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఆ కంపెనీతో మీరు టైఅప్ అయ్యారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఉంటుంది. సో జాబ్ పోస్ట్ అయిన వెంటనే మీకు తెలిసి ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు మీ తరపున మీకు ఆ జాబ్ వచ్చేలా చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బీ కేర్ఫుల్, చూస్ ద కన్సల్టెన్సీ ఆర్ ఏజెన్సీ వైజ్లీ. ఇదే మన థర్డ్ కేటగిరీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కన్సల్టెన్సీస్ ఫేక్ ఉండొచ్చు, మిమ్మల్ని స్కామ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇండియాలో ఉండుంటారు అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలాంటి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు నిజంగా ఫిజికల్గా ఆ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉందా లేదా అని మీరు వెరిఫై చేయడం కొన్ని సినారియోస్లో కష్టం. అండ్ నాకు కూడా కొన్ని స్పామ్ కాల్స్ కూడా వచ్చాయి. మీరు కన్సల్టెన్సీని ఇండియాలో అప్రోచ్ అవుతున్నా, ఆస్ట్రేలియాలో అప్రోచ్ అవుతున్నా వాళ్ళు జెన్యూన్ కన్సల్టెంటా కాదా, వాళ్ళు ఒక ప్రాపర్ రిజిస్టర్డ్ మారా ఏజెంటా కాదా అని రీసెర్చ్ చేయండి. వాళ్ళు ఈ ప్రొసీజర్ చేయడానికి ఎలిజిబులా కాదా అది మీరు గమనించే మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కొన్ని కన్సల్టెన్సీస్ ముందే డబ్బులు కట్టమంటారు, వీసా అప్లై చేసేసాము కానీ రాలేదు అంటారు. సో దానివల్ల మీరు మనీ లాస్ అవుతారు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా నేను విన్నాను. సో అందుకే ఇక్కడ నేను మరీ పిన్ పాయింటెడ్గా చెప్తున్నాను, మీరు ప్లీజ్ చూజ్ యువర్ కన్సల్టెంట్ వైజ్లీ. మీరు కంపల్సరీ రీసెర్చ్ చేయండి. సో మోస్ట్ సజెస్టబుల్ ఆప్షన్ అయితే ఆల్రెడీ మీకు తెలిసిన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఆ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవటం వైస్. ఎందుకంటే మీకు తెలిసిన పర్సన్ ఆల్రెడీ ఆ కన్సల్టెన్సీతో సక్సెస్ అయ్యారు కాబట్టి. అంతేకాని మేబీ మీకు ఒక స్పామ్ కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్, మీకు ఆస్ట్రేలియాలో జాబ్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి ఆర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఇట్లా తెలిసి తెలియనివి మీరు అప్రోచ్ అయ్యి మనీ లూజ్ అవ్వద్దు. ఇప్పుడు వెబ్సైట్స్ గురించి. సో సిమిలర్లీ వెబ్సైట్స్లో కూడా ఇలాంటి స్పామ్ ఆర్ ఫేక్ జాబ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో కొన్ని జాబ్స్ మనం అవి జెన్యూన్ అనుకుని అప్లై చేస్తాం, కానీ అలాంటి కంపెనీ మేబీ అసలు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉండకపోవచ్చు. కానీ మీరు అప్లై చేశాక మీకు ఆఫర్ లెటర్ పంపించేయచ్చు. కొన్ని జాబ్స్ అయితే మీరు అసలు జాబ్ అప్లై చేసినట్టు మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ డైరెక్ట్లీ యు ఆర్ సెలెక్టెడ్ అని ఈమెయిల్ చేస్తారు. లేదా కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీరు సెలెక్టెడ్ అని మీకు ఆఫర్ లెటర్స్ అవన్నీ కూడా ఇస్తారు. మీరు చక్కగా నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, ఐ కెన్ గో టు ఆస్ట్రేలియా అని మీరు ఎగ్జైట్ అవ్వచ్చు. కానీ వాళ్ళు వీసా ప్రాసెస్ వాటన్నిటికీ మిమ్మల్ని డబ్బులు కట్టమని తీరా మీరు కట్టిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఫైనల్లీ వాళ్ళు మీ దగ్గర నుండి లక్షలు మనీ తీసుకుంటారు అండ్ మీరు మోసపోతారు. సో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా కంపెనీ నుండి కాల్ ఆర్ ఈమెయిల్ వస్తే అది జెన్యూన్లీ ఆ కంపెనీయా కాదా, ఈవెన్ మోస్ట్ సజెస్టబుల్ అయితే మీరు జాబ్ అప్లై చేసేటప్పుడే అలాంటి ఒక కంపెనీ ఉందా లేదా అని రీసెర్చ్ చేయండి. మీకు ఈమెయిల్ రెస్పాన్స్ వస్తే ఆ ఈమెయిల్ ప్రొఫెషనల్ ఈమెయిలా కాదా అని చెక్ చేయండి. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే @gmail.com, @yahoo.com ఇలా అయితే ఉండవు. వాళ్ళ కంపెనీ నేమ్ .com ఆర్ వాళ్ళ కంపెనీ నేమ్ .com.au ఇలా ఉంటాయి. ఇలా ఆ కంపెనీ నేమ్స్ కూడా మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది, ఆ కంపెనీ నేమ్ స్పెల్లింగ్, ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా. కొన్ని స్పామ్స్ కంపెనీ నుండే వచ్చినట్లుంటాయి చూడటానికి, కానీ స్పెల్లింగ్లో 1 or 2 letters డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ని కూడా మీరు జాగ్రత్తగా ఆ ఈమెయిల్ జెన్యూన్ ఆర్
నాట్ అనేది మీరు వెరిఫై చేసుకునే రెస్పాండ్ అవ్వండి. మీరు అప్లై చేసిన జాబ్ ఆ కంపెనీ పోర్టల్లోకి వెళ్ళండి. అక్కడ కాంటాక్టర్స్ ఆర్ ఏదో ఒక రిలేటెడ్ వాళ్ళ వెబ్సైట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఆ వెబ్సైట్స్కి కూడా @ తర్వాత ఉన్నది, మీకు ఈమెయిల్ వచ్చిన తర్వాత @ పక్కన ఉన్నవి కంపేర్ చేయండి. రెండు సిమిలర్ అనుకోండి, మీకు వచ్చింది జెన్యూన్ రెస్పాన్స్ అన్నట్లు. మీరు ఈ వెబ్సైట్స్లో జాబ్స్ అప్లై చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఎనీ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిమ్మల్ని మనీ డిపాజిట్ చేయమని ఇట్లాంటి ఏ రిక్వెస్ట్ ఏ కంపెనీ హైరింగ్ ప్రాసెస్లో పెట్టరు. విచ్ మీన్స్ లైక్ మీరు ఆఫర్ లెటర్ రావాలంటే మీరు ఒక 2 lakhs పే చేస్తే మీకు ఆఫర్ లెటర్ పంపించేస్తాం. ఇలాంటి కాల్స్ మీకు ఏమైనా వస్తే మీరు బాగా గుర్తుంచుకోవాలి, అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏ కంపెనీ మనం అప్లై చేస్తుంటే మనల్ని డబ్బులు కట్టమని అడగరు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కామెంట్స్. ఫస్ట్ కామెంట్ ఫ్రమ్ వివేక్. హాయ్ అండి, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ 186 visa. I have 3 years of experience working in Australia. I want to ask my current company for sponsorship. Do the company need to pay any amount to immigration department to sponsor visa to me? థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, కంపెనీస్ ఇమిగ్రేషన్కి మనీ పే చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ తరపున వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి వాళ్ళకి లీగల్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్కి సపరేట్ ఏజెంట్స్ అట్లా బేస్డ్ ఆన్ కంపెనీ వాళ్ళ ప్రొసీజర్ని కూడా ఫాలో అవుతారు. సో యూ కెన్ ట్రై ఆస్కింగ్ యువర్ ఎంప్లాయర్, అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు ఆ ఫీని పే చేయడానికి కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పే చేస్తారు. సో ఆ ఫీజ్ గురించి వాళ్ళు మోస్ట్లీ మీతో డిస్కస్ కూడా చేయరు. సో మీ సైడ్ లైక్ క్యాండిడేట్ పే చేయాల్సిన ఫీజ్ మీరు పే చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయర్ పే చేయాల్సిన ఫీజ్ మీ ఎంప్లాయర్ ఆటోమేటిక్గా పే చేస్తారు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు స్పాన్సర్ యూ. సో నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ జాన్. ఎనీ అదర్ ఆప్షన్ టు కమ్ టు ఆస్ట్రేలియా ఫ్రమ్ ఇండియా? కెన్ ఐ గెట్ ఎ జాబ్ ఇన్ ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా? ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండి. సో టూరిస్ట్ వీసాకి వర్క్ ఆప్షన్ అనేది ఉండదు. మోస్ట్లీ మీ వీసా గ్రాంట్ లెటర్ మీద మీకు మెన్షన్ చేసి ఉంటుంది నో వర్క్ కండిషన్ అని. సో ఆ కండిషన్ ఉంటే కనుక మీరు ఆస్ట్రేలియాలో వర్క్ చేయడానికి కుదరదు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఎనీ అదర్ ఆప్షన్స్ టు కమ్ టు ఆస్ట్రేలియా అంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం 7 types of visas to come to Australia అని. ప్లీజ్ చెక్ దట్ వీడియో. దానిలో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసా ఆప్షన్స్ని డిస్కస్ చేసాం. హోప్ఫుల్లీ ఆ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ శిరీష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఎనీ ఐడియా హౌ టు గెట్ ఆఫర్ ఫ్రమ్ ఓవర్సీస్ ఎంప్లాయర్స్? సో థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. సో మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఈ ఎంటైర్ వీడియో ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు. ప్లీజ్ ఫాలో ద వెబ్సైట్స్ ఆర్ ఎక్స్టర్నల్ హెల్ప్ థింగ్స్ టు ఫాలో, అండ్ ఐ హోప్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ యువర్ క్వశ్చన్స్. మేము తప్పకుండా అన్ని కామెంట్స్ చదువుతాము, అండ్ ఇలా ఫర్దర్గా మా వీడియోస్లో కొన్ని కామెంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ కూడా ఇస్తాము. Thank you so much for everyone who are supporting us. Please do support, comment, like, share and subscribe to our channel Hello Australia Telugu. Mato personal ga connect avvalante Instagram is the best option. Please follow us in our Instagram page Hello Australia Telugu. And that's it for this video. Signing off, Team Hat. Nenu mi Sudha.